మమ్మల్ని ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయినారా దేవుడో దేవుడా, మేమెట్ట బతుకురా దేవుడో దేవుడో. ఊకోండి సార్, ఊకోండి ఊకోండి. సార్ అన్న చచ్చినందుకు దుఃఖంగా ఉందిరా. మీ నాయనని తప్పినప్పుడు రాని ఏడుపు ఇయ్యాలి ఎందుకు అత్తాంది? రేకప్పుడు చిన్నోళ్ళు దునియా తెలియదు. కట్టనా సార్? మనసు బాగాలేదురా, ఏదైనా ఒక మంచి నీతి వాక్యం చెప్పు. ఏం చెప్పమంటారు సార్? ఇట్లనే ఒక ఊళ్ళోడు చచ్చిండట. ఆ చుట్టాలంతా శవాన్ని శ్మశానాన్ని తీసుకుపోయి ఓ ఏడుపు సురువు చేసిరట. అప్పుడు శ్మశానం పక్కున నవ్విందట. ఆహా, శ్మశానమా శ్మశానమా మేమంతా ఏడుస్తా అంటే నువ్వెందుకు నవ్వుతున్నావు అని అడిగినట. అప్పుడు శ్మశానం చెప్పిందంట, మీరేదో ఒకనాడు చచ్చిగిడకు రానట్టు ఏడుస్తా అంటే నాకు నవ్వొచ్చింది అన్నదట సార్. నిన్ను నేనేమడిగినరా? నీతి సార్. అంటే అన్న లెక్క నువ్వు కూడా చేస్తావు, కానీ డేట్ డిఫరెంట్ ఉంది అంటావు, అంతేనా? అరే ఎంత కరెక్ట్ చెప్పారు సార్. నా దమాకు లెక్క మీ దమాకు కూడా ఇవాళ కూడా తేజ్గా పని చేస్తాంది. నిజ వాక్యం చెప్పంటే చావు కబురు చెప్తావుగా. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. నమస్తే. ఊకో 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 వదినమ్మా, ఊకో ఊకో. మొగడు చచ్చిన బాధ ఎవరి జరప నీకైతుంది? చేనోర్మై, అది వదిలి కాదు, పని మనిషి. అరే పని మనిషి ఈ రేంజ్ లో ఏడిస్తే వదినమ్మ ఇంకా ఏ రేంజ్ లో ఏడుస్తుందో. ఏడ్చి ఏడ్చి కళ్ళలో నీళ్ళైపోయి ఆకాశమొక చూస్తుంది కాడు చూడు. నా పెనిమిటిని చంపినోడిని పోలీసులకు పట్టియొద్దు మరిది, గాన్ని నువ్వే సంపు. అరే ఊమొచ్చున్నది భయ్, విన్నావా? అది ఏయ్, ఇప్పుడు నిన్ను ఎవడు పిలిచండ్రా? అరే నేను కేసు కోసం రాలేదు సార్, మీ అన్న పోయాడు కదా నీ ఫేస్ నీకు వచ్చిన. గట్ల చెప్పు. మా అన్నను చంపిన నా చేతికి చిక్కాలే, వాడు ఒక్కొక్క బొక్క తీసి నక్కకు పెడతా. ఆడు నక్సలైటేమో సారు. తెల్ల చీర కట్టిన ప్రతి ఆడిది విధవరాలు కాదు, ఎర్ర చొక్కా వేసిన ప్రతి వాడు కామ్రేడు కాదు అయ్యా. అచ్చా ఠీకే, ఆడు దొరికితే స్టేషన్ తీసుకుపోవద్దు, చక్కగా ఇటు గుంజుక రావాలి, గంతనే కదా. గట్లా చేసినవనుకో నీకు 10 లక్షలు ఇస్తా. 10 लाख 10 లక్షలు అని ఫోటో ఉందా? అరే దొరికిపోయింది దొంగ, బండిది ప్రసాలే. అరే నాయక్, ఫోటో చూసి గట్లు ఉరుకుతున్నావేమో. నేను చూసా, మీ నాయనకు పట్టింది పైసమా. ఏంది అడిగేది భుజం మీద పంచాచంలో కంచ తప్పక? ఇందాక నువ్వు అన్నవే ఏంది పెంచేది బొచ్చు అని. ఆ బొచ్చు తీసుకుని ఏడుకుండల వాడు వరాలిస్తాడంటారయ్యా, కానీ మీరు ఆ బొచ్చును బొచ్చులో వేసుకుని బొచ్చేసి పేదవాడిని ఇంకా పేదవాడిని చేస్తున్నారు. సర్వ్ ది కంట్రీ సేవ్ ది కంట్రీ అన్న మాటను మార్చేసి సేవ్ ది కంట్రీ షేర్ ది కంట్రీ అని మింగేస్తున్నారు. ఒకనాడు భారతదేశం పేరు వినబడితే గుర్తుకు వచ్చేది ఓంకార శబ్దం, ఇప్పుడు గుర్తుకు వస్తుంది స్కాంకార శబ్దం. ప్రపంచంలో ఏ దేశంలోనైనా రవి తూర్పు దిక్కున ఉదయిస్తాడు, కానీ మన దేశంలో 4 దిక్కులా ఉదయిస్తున్నాడు పై రవి. అదే మేం కల్లుకునే రాజ్యం వస్తే ఈ భారతదేశంలో అడుక్కు తినేవాడున్నాడు. భూమి అందరికీ, భుక్తి అందరికీ, శక్తి అందరికీ, విముక్తి అందరికీ.